బంగారం ధర వరుసగా రికార్డుల మీద రికార్డులు కొడుతూ దూసుకెళ్తోంది. తాజాగా ఫిబ్రవరి 11 మంగళవారం బంగారం ధర ఇలా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 88,530 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,400 పలికింది. ఇక 1 కేజీ వెండి ధర 1,02,500 పలికింది. బంగారం ధరలు భారీగా పెరగటానికి ప్రధానంగా గడిచిన 4 సెషన్లుగా స్టాక్ మార్కెట్లో నమోదవుతున్న నష్టాలు అని చెప్పవచ్చు. దీనికి తోడు అమెరికాలో 1 ఔన్స్ బంగారం ధర $2,900 పైకి చేరింది. బంగారం ధరలు పెరగటానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాల కారణంగా స్టాక్ మార్కెట్లో పెద్ద మొత్తంలో నష్టపోతున్నాయి. ఇదిలా ఉంటే బంగారం ధరలు కంట్రోల్ అవ్వటానికి ప్రధానంగా మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ధరలను నిర్ణయిస్తుంటారు. బంగారం ధరలు గడిచిన సంవత్సర కాలంగా గమనించినట్లయితే భారీగా పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరి నెలలో బంగారం ధర 63,000 రూపాయల సమీపంలో ఉంది. గడిచిన ఏడాది కాలంలో బంగారం ధర భారీగా పెరుగుతూ ప్రస్తుతం బంగారం ధర 89,000 రూపాయల సమీపానికి చేరుకుంది. బంగారం ధరలు భారీగా పెరగటం వెనుక అనేక అంతర్జాతీయ కారణాలతో పాటు దేశీయంగా కూడా పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశీయంగా కూడా స్టాక్ మార్కెట్లో భారీ ఎత్తున పతనమవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, అదేవిధంగా ఫార్మా రంగానికి చెందిన కంపెనీలు పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాలపైన సుంకం పేరుతో పెద్ద ఎత్తున కొరడా జులపిస్తున్నట్టు తెలిసిందే. తాజాగా మన దేశానికి చెందిన పౌరులను అక్రమంగా వలసదారులుగా గుర్తించి ఒక బ్యాచ్ విద్యార్థులను అమెరికా నుంచి నేరుగా పంజాబ్లోని అమృత్సర్లో చేరవేసినట్టు తెలుస్తోంది.